మహిమా మహిమా మన యేసు రాజుకే మహిమా ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత మహిమా మహిమా మన యేసు రాజుకే మహిమా ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా మహిమా మహిమా మన యేసు రాజుకే మహిమా ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత అపవాది బలమును సిలువలో కూల్చిన యేసు రాజుకే మహిమా అపవాది బలమును సిలువలో కూల్చిన యేసు రాజుకే మహిమా సమాధి గెలిచి తిరిగి లేచిన క్రీస్తు రాజుకే మహిమా సమాధిని గెలిచి తిరిగి లేచిన క్రీస్తు రాజుకే మహిమా హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా మహిమా మహిమా మన యేసు రాజుకే మహిమా ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత పరమున స్థలమును సిద్ధపరచిన యేసు రాజుకే మహిమా పరమున స్థలమును సిద్ధపరచిన యేసు రాజుకే మహిమా తానుండు స్థలముకు మనలను కొనిపోవు క్రీస్తు రాజుకే మహిమా తానుండు స్థలముకు మనలను కొనిపోవు క్రీస్తు రాజుకే మహిమా హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా మహిమా మహిమా మన యేసు రాజుకే మహిమా ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఫేస్బుక్లో కూడా చూస్తున్నటువంటి వీక్షిస్తున్న వారికి కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం మనకందరికీ ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండునుగాక. ఈనాడు యోబు గ్రంథంలో నుండి చివరి 2 రంగాలు, 7వ రంగం 8వ రంగం అనగా 38వ అధ్యాయం 1వ వచనం నుండి 42వ అధ్యాయము 16వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేస్తాం. 38వ అధ్యాయం 1వ వచనం నుండి 42వ అధ్యాయము 6వ వచనం వరకు 7వ రంగం, 42వ అధ్యాయం 7వ వచనం నుండి 16వ వచనం వరకు 8వ రంగంగా మనం ధ్యానం చేస్తున్నాం. మరి పాడినటువంటి పాట మనం గమనించినట్లయితే అపవాది క్రియలను లయపరిచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు, ఆయనకే మహిమ. యోబు గ్రంథం మనకందరికీ తెలిసినట్లుగా యోబు శ్రమ పెట్టబడినాడు, సాతాను చేత శోధింపబడినాడు. సాతానుడు ఎన్నో శ్రమలు యోబు కలుగజేస్తుండగా
మనం చివరి ఘట్టానికి వచ్చినాం. అనగా యోబు జీవితంలో శ్రమలన్నిటి మీద దేవుడు ఇచ్చినటువంటి జయం ఈ దిన ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కనుక మరి ఆ పాటను మనం పాడగలిగినందుకు దేవునికి వందనం చెల్లిస్తున్నాను. కనుక ఈ 7-8 రంగాలు ఈ సమయంలో మనం ధ్యానం చేస్తుండగా మనకు ఈ ధ్యాన కూటం ఆశీర్వాదకరంగా ఉండునుగాక. అలాగనే వచ్చేటువంటి గురువారం చివరి భాగంగా యోబు గ్రంథం నుంచి, అనగా యోబు గ్రంథం వలన లేక ఆయన జీవిత చరిత్ర వలన మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అన్నటువంటి చివరి భాగం వచ్చేటువంటి గురువారం ధ్యానం చేస్తాం. అంతటితో యోబు గ్రంథం మరి ధ్యానం ముగుస్తుంది. కనుక ఈ సమయంలో ఈనాటి ధ్యానమునకు యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుండి యోబు గ్రంథం 42వ అధ్యాయం చివరి వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మనకు సహాయం చేసి, పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి వాక్యాన్ని గ్రహించినట్లుగా కృపను అనుగ్రహించుగాక. అందరూ మౌనంగా తలలు వంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తుతులు స్తోత్రములు వందరము చెల్లించున్నాం. ప్రభువా, నీ సృష్టిలో ఈ దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉన్నావు. పగటి వేళ అంతయు మా పనిపాటులు రాకపోకల్లో తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా కాపాడి నడిపించున్నావు. నీకు స్తుతులు చెల్లించున్నాం. ప్రత్యేకించి ఈ యొక్క పాండమిక్ పరిస్థితులలో మా తండ్రి, కోవిడ్ పరిస్థితులలో మమ్మల్ని సురక్షితంగా ఉంచి సజీవంగా ఉంచి ఉన్నావు. దేవా ప్రభువా, మమ్మల్ని కాపాడినావు. నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈనాడు మరోసారి ప్రభువా బైబిల్ ధ్యానానికి మేము చేరి ఉండగా ఈ ధ్యాన కూటమి నీవు ఆశీర్వదించుము. జూమ్ ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను ఆయా బిడ్డలు వీక్షిస్తుండగా ప్రభువా, ఈ యొక్క ధ్యాన కూటమి ద్వారా మాకు నీవు అందించు సందేశం మేము గ్రహించిన కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మరి కోవిడ్ వలన బాధపడుతున్నటువంటి ప్రజలను కనికరించుమని, ఆదుకొనమని నేను బ్రతిమాలుకొనుచున్నాం. మా తండ్రి, సత్వరంగా ఈ యొక్క కోవిడ్ నుండి మానవాళికి విముక్తిని దయచేయమని నేను బ్రతిమాలుకొనుచున్నాం. ప్రభువా, మానవులందరూ ప్రపంచమంతటా ప్రభువా దీని నుండి మా తండ్రి విడుదల పొంది సంతోషించి నిన్ను మహింపరిచే కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. ఇందు నిమిత్తమై ప్రభువా ప్రార్థిస్తున్నటువంటి ప్రతి వారిని బట్టి నీకు వందనములు. వారందరినీ దీవించుము. ఈ సమయంలో అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం కుటుంబాల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాము. బిడ్డలందరూ ఆయా స్థలాల నుండి వీక్షిస్తుండగా ప్రభువా నీవు ఆశీర్వదించుము. ప్రతి బిడ్డను బలపరచుము. ప్రయాణంలో ఉన్న బిడ్డలను క్షేమంగా గృహములకు చేర్చుము. పనిలో ఉన్న బిడ్డలను కనికరించి కాపాడుము, ఆశీర్వదించుము. అలాగనే ఫేస్బుక్ ద్వారాను ఆయా బిడ్డలు వీక్షిస్తుండగా వారిని నీవు ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నాను. మరి యొక్క సమయంలో ఇలాగే మా తండ్రి ఆన్లైన్ ద్వారా నీ యొక్క సేవ జరిగించబడుతుండగా ప్రభువా నీ జరిగిస్తున్న సేవను నీవు ఆశీర్వదించుము. ప్రయాసపడుతున్న బిడ్డలను, నీ సేవకులను, సేవకురాండను ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఈనాటి పరిచర్య నీవు దీవించి ఫలభరితంగా చేసి నీవు మహిమ పొందుమని, ప్రజలను దీవించుమని నేను ప్రార్థిస్తూ నీ కృపగల హస్తములకు మమ్మల్ని సమర్పించుకుంటున్నా. ప్రత్యేకించి నీ దాసుడును అల్పుడునటువంటి నన్ను నీ శిలువ చెంతను మరుగుపరచుమని తండ్రి, నీ ఆత్మచేత నడిపించి, నీ వాక్యం చేత, నీ జ్ఞానం చేత నింపి తండ్రి ప్రభువా నీ చేతి పనిముట్టుగా నీ నోటి బూరగా వాడుకొని మహిమ పొంది మమ్మల్ని దీవించుమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడిచినటువంటి దినములన్నింటిలో మనం చేసినటువంటి ధ్యానములను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యోబు గ్రంథం అంతా కూడా ఒక నాటకముగా మనం దాన్ని భావిస్తూ నాటకముగా మనం ఊహించి గమనించినట్లయితే 8 ఘట్టాలు, 8 రంగాలు, నాటక రంగం ఒక స్టేజ్ మీద నాటకం ప్రదర్శించబడుతున్నప్పుడు ఏ రీతిగా రంగములు ఉంటాయో, సన్నివేశాలు ఉంటాయో ఆ రీతిగా 1వ రంగం, ఆ సీన్ 1వ సీన్, అదైన తర్వాత 2వ సీన్, ఆ తర్వాత 3వ సీన్, ఇలాగా మనం చూసినట్లయితే జరిగినటువంటి ఆ సంఘటనలు, జరిగినటువంటి సంభాషణలు వాటిని చూడగా అవన్నీ కూడా ఒక నాటకంలో సీన్స్, రంగములు ఏ రీతిగా ప్రదర్శించబడతాయో ఆ రీతిగా మనం భావించవచ్చు. కనుక దాన్ని బట్టి 8 రంగాలుగా దాన్ని విభజించడం అన్నటువంటి జరిగింది. కనుక మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు చూసినట్లయితే ఊజు దేశంలో యోబు ఆయన కుటుంబము, అది 1వ రంగముగాను ఆయన జీవిత విధానం. 1వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు 2వ రంగం, అది పరలోకంలో దేవుని సన్నిధిలో దేవుడు తన దూతలతో కూడా సమావేశమైనప్పుడు ఆయన సన్నిధిలో అపవాది రావడం, అపవాదితో దేవుడు మాట్లాడడం, యోబుని గురించి చెప్పడం అన్నటువంటిది అది జరిగినటువంటి 2వ సన్నివేశం లేక 2వ రంగం. తిరిగి అపవాది భూమి మీదకి వచ్చి భూమి మీద ఊజు దేశంలో యోబు కుటుంబమును శ్రమ పెట్టడం అన్నటువంటిది చూస్తాం. కనుక అది 3వ రంగం, అది 1వ అధ్యాయం 13వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా.
తిరిగి 2వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు 4వ రంగం, అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో తిరిగి దేవదూతలు చేరి మరి ఉన్నటువంటి సమయంలో, సమావేశమైన సమయంలో తిరిగి అపవాది అక్కడికి వెళ్ళడం, అప్పుడు మరలా దేవుడు ప్రశ్నించడం, యోబుని గురించి చెప్పడం. కనుక 2వసారి యోబును శ్రమ పెట్టడం కొరకు అపవాది అక్కడ దేవుని అనుమతిని తీసుకొని మరి భూలోకానికి వెళ్తాడు. కనుక అది 4వ రంగం, దేవుని సన్నిధి తిరిగి 2వసారి. 2వ అధ్యాయం 7వ వచనం నుండి 32వ అధ్యాయం 1వ వచనం వరకు కూడా అది 5వ రంగము. అది ఊజు దేశంలో పట్టణపు దిబ్బ. యోబు బూడిదలో కూర్చుండి మరి ఉండగా తనకు కలిగినటువంటి కురుపులన్నింటినీ కూడా కుండ పెంకులతో, చిల్ల పెంకులతో వాటిని గోక్కుంటూ కూర్చొని బాధపడుతూ ఉండగా ఆయన భార్య వచ్చి ఆయనతో సంభాషించడం, తర్వాత ఆయన స్నేహితులు వచ్చి ఆయనతో సంభాషించడం అన్నటువంటిది జరుగుతుంది. కనుక అది 5వ రంగంగా పట్టణపు దిబ్బ, 5వ సీన్. 6వ సీన్, 6వ రంగం ఎలీహును ప్రత్యేకంగా ఒక రంగంగా ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే మరి వీరందరూ కూడా యోబు యొక్క స్నేహితులైనటువంటి ఎలిఫజు మరియు బిల్దదు, జోఫరు అన్నటువంటి స్నేహితులు మాట్లాడినటువంటి మాటలు 2 సార్లు ఒక్కొక్కరు మాట్లాడుతూ, అనగా యోబు వారికి ప్రత్యుత్తరం ఇస్తూ తిరిగి వారు మాట్లాడడం ఇలాంటివి జరిగిన తర్వాత ఎలీహు అన్నటువంటి ఒక యవనస్తుడు, అనగా వారికంటే చిన్నవాడు, అతడు వచ్చి ఇద్దరిని గద్దిస్తూ మాట్లాడడం, ఇద్దరు మాట్లాడినటువంటి విధానం, అనగా యోబు స్నేహితులు అలాగే యోబు మాట్లాడినటువంటి విధానాలను బట్టి వారిని నిందించి తాను మాట్లాడతాడు. కనుక అది వేరొక రంగముగా, 6వ రంగముగా 32వ అధ్యాయము 2వ వచనం నుండి 37వ అధ్యాయం చివరి వరకు కూడా 6వ రంగంగా ఎలీహు యోబు మధ్యలో జరిగినటువంటి సంభాషణను మనం ధ్యానం చేస్తున్నాం. ఇది 38వ అధ్యాయం 2వ వచనం నుండి 42వ అధ్యాయం 6వ వచనం వరకు 7వ రంగం. అక్కడ దేవుడు యోబు వారిద్దరి మధ్యలో సంభాషణను మనం చూస్తాం. 42వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు మరి 8వ రంగం, అది ఊజు దేశంలో తిరిగి 2 ఆశీర్వాదములు పొందినటువంటి యోబును మనం చూస్తాం. కనుక ఈ 7-8 రంగాలు ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 7వ రంగం గురించి మనం గమనించినట్లయితే 7వ రంగం 38వ అధ్యాయము 1వ వచనం నుండి 42వ అధ్యాయము 6వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు. 38వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 38 వర్స్ 1 ఆన్వర్డ్స్. 1వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను అనే మాటతో ప్రారంభమవుతుంది. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మాటలు ఎంత బలమైనటువంటి స్వరము, బలమైనటువంటి శబ్దము అన్నటువంటిది గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఉరుము మెరుపుల వంటి, ఉరుముల వంటి స్వరం కలిగినటువంటి, శబ్దము కలిగిన వాడు. ఉరుము వంటి మాటల చేత, ఉరుము వంటి శబ్దము చేత దేవుడు మాట్లాడాను. అలాగనే జల తరంగముల శబ్దము వంటి, జల తరంగముల వంటి శబ్దము, ఆయన స్వరము గొప్ప జల ప్రవాహముల వంటిది అన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. విస్తార జల ప్రవాహముల వంటి ధ్వని, విస్తార జల ప్రవాహముల వంటి శబ్దము ఆయన యొక్క స్వరం. అంతేకాకుండా దేవుని యొక్క స్వరము మెల్లని స్వరము అని కూడా చెప్పబడుతుంది. మెల్లని స్వరం అనగా ఎన్ని అలజడులు ఉన్నప్పటికీ కూడా హృదయములో ఆయన మాట్లాడుతుండగా హృదయంలో వినబడుతుంది, బయటికి వినబడదు. కనుక మెల్లని స్వరము, దేవుని స్వరానికి మరి ఇన్ని రీతులుగా చెప్పబడతా ఉంది, వర్ణించబడతా ఉంది. విస్తార జల ప్రవాహముల వంటి స్వరము, ఉరుముల వంటి స్వరము, సుడిగాలిలో నుండి వినబడేటువంటి స్వరము, మెల్లని స్వరము. కనుక దేవుడైన యెహోవా యోబునకు ప్రత్యక్షమై యోబుతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క సంఘటన 38వ అధ్యాయం 1వ వచనం నుండి సుడిగాలిలో నుండి దేవుడు మాట్లాడాడు. 2వ వచనము, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు,
పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము అంటున్నాడు. తన స్నేహితులు మాట్లాడినటువంటి మాటలు, చివరికి ఎలీహు మాట్లాడినటువంటి మాటలు, వీటన్నిటి బట్టి దేవుడు అంటున్నాడు, ఈ జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్నటువంటి వీడెవడు? చివరిగా మాట్లాడినటువంటి ఎలీహు ఎవరు? అయితే నీవు పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు వేసేటువంటి ప్రశ్నలను నీవు నాకు దాని సమాధానం తెలియజెప్పు. దేవుడు యోబుకు వేసినటువంటి ప్రశ్నలు గమనించినట్లయితే ఆయన సృష్టి అంతట్లో నుంచి తీసుకొని వచ్చాడు ప్రశ్నలు. సృష్టిలో నుంచి, సృష్టిని గురించి, ఆయన కలుగజేసినటువంటి సృష్టిని గురించినటువంటి ప్రశ్నలతో ప్రారంభించి పక్షులు, జంతువుల వరకు కూడా ఆయన దానిని కొనసాగిస్తాడు. కనుక 38వ అధ్యాయము 4వ వచనం నుండి 40వ అధ్యాయం 2వ వచనం వరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి అన్నటువంటి మాటతో ప్రారంభించాడు. భూమి, దాని పునాదులు, ఆయన సృష్టికర్త అన్నటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవడు? అలాగనే 8వ వచనము, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడు. ఉదయ నక్షత్రములు అనగా ఆకాశంలో, అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రములతో ప్రారంభించాడు. సముద్రము అన్నాడు. 9వ వచనము, నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవు ఉంటివా? ఆ తర్వాత 12వ వచనము, అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించునట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లును నీవెప్పుడైనా ఉదయమును కలగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలము తెలిపితివా? ఇవన్నీ సృష్టిని గురించి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సృష్టిలో ఆకాశం, అంతరిక్షము, నక్షత్రములు, సముద్రము, మేఘము, అలాగనే సూర్యోదయము, వీటన్నిటిని గురించి జ్ఞానం నీకున్నదా? వీటన్నిటిని కలుగజేసినటువంటి వాడు నీవా? వీటన్నిటిని స్థాపించినటువంటి వాడు ఎవడు? అనగా దేవుడు తాను ఎంత శక్తిమంతుడో, తాను సృష్టికర్త అయి ఉన్నాడు అన్నటువంటి సత్యం తెలియబడులాగున ఆయన ఈ ప్రశ్నలను యోబును అడిగాడు. ఆ తర్వాత 17వ వచనం, భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? 19వ వచనం, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? వెలుగు అన్నటువంటిది ఏంటి? చీకటి అన్నటువంటిది ఏంటి? ఎలాగ అవి కలుగుతూ ఉన్నాయి? దానికి సరిహద్దులు ఎలాగ కలుగుతూ ఉన్నాయి? అవి ఎక్కడ ఉండేటువంటివి? వాటి స్థానం ఏంటి? 22వ వచనము, నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? హిమము, మంచు. 23వ వచనము 2వ భాగం, వడగండ్ల నిధులను నీవు చూచితివా? వడగండ్ల నిధులను నీవు చూచితివా? వడగండ్లు, హెయిల్ స్టోన్స్, దాని హిందీ భాషలో ఏమంటారో కానీ, మరి వర్షం, కొన్నిసార్లు వర్షం కాకుండా మంచు గడ్డలు పడతాయి, ఐస్ గడ్డలు, వడగండ్లు అంటాం దానిలను. మరి ఇంగ్లీష్లో హెయిల్ స్టోన్స్ అంటాం. ఆ వడగండ్ల నిధులను నీవు చూచితివా? 24వ వచనం, తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములు వ్యాపించును? తూర్పు గాలి భూమి అంతటా వ్యాపిస్తాం. అయితే అది ఉదయించేది తూర్పులో నుంచి ఉదయిస్తుంది, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నటువంటిది నీవు ఎరుగుదువా? 26వ వచనం, జనులు లేని ఎడారిలోనూ వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును. ఎడారిని గురించి చెప్తున్నాడు. తాను సృజించిన సృష్టి అంతటినీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎడారిలో వర్షాన్ని నేను కురిపిస్తాను, ఎడారిని నేను తృప్తిపరుస్తాను. లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపులకు మార్గమును,
నిర్ణయించువాడెవడు? గడ్డి పచ్చికను మొలిపించటము, నీటి కాలువలను పారజేయటము, ఉరుములలోను మెరుపులకును ఉరుములకును మార్గము నిర్ణయించటము. 28వ వచనము, వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. గతంలో ఈ మాట కూడా చెప్పాను. పసిఫిక్ మహాసముద్రంలో అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా అవి బహుశా చూస్తుండొచ్చు మీరు, సముద్రమే గడ్డగట్టిపోతుంది, సరస్సే గడ్డగట్టిపోతుంది. అది ఒక మంచు భూమిలాగా తయారవుతుంది. ఆ యొక్క నీళ్లు గడ్డగట్టి రాతి వలె అయిపోతాయి. దాని మీద సైకిల్ దొక్కటం, పరిగెత్తటం, ఆటలు ఆడటం అన్నటువంటివి చేస్తుంటారు. ఇప్పుడు కూడా మనకు బహుశా తెలుసును, ఐస్ హాకీ అన్నటువంటిది ఆడుతూ ఉంటారు. మొత్తం నీళ్లు గడ్డగట్టి ఐస్గా చేసి అది రాతిలాగా గట్టిగా అవుతుంది, దాని మీద హాకీ ఆడటం అన్నటువంటిది చేస్తారు. కనుక దేవుడు అంటున్నాడు, మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డకట్టును, జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. అగాధ జలము, సముద్ర జలం, అవి గట్టిపరచబడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రకృతిలో. దేవుడు సృజించిన సృష్టిలోని ప్రకృతి విషయాలన్నింటినీ కూడా దేవుడు యోబుకు జ్ఞాపకం చేస్తున్నాడు. 31వ వచనం, కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? 32వ వచనం, నక్షత్ర రాశులను వచ్చునట్లు చేయగలవా? వాటి వాటి కాలములో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా? 33వ వచనం, ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? ఇది ఏ మానవుడు, ఏ శాస్త్రవేత్తలు కూడా, ఈనాడు గొప్ప గొప్ప సైంటిస్ట్ అంతరిక్షాన్ని పరిశోధిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియవు. వారు తెలుసుకోవాలని ఎంత తరచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వారు పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఈ సృష్టి యొక్క రహస్యాలను వాళ్ళు తెలుసుకొనలేరు. దానికి మూలమేంటో తెలిస్తే అది తెలుస్తుంది. సృష్టి అంతటికి మూలం దేవుడే అన్నటువంటి సత్యం ఎరిగినటువంటి వారు మాత్రమే వీటన్నిటికీ దేవుడే అని చెప్పగలుగుతారు. 38వ వచనం, 37, 38 వచనాలు, జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లు, మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలశములోని వర్షమును కుమ్మరించువాడెవడు? గతంలో ఈ సంవత్సరం వర్షాకాలంలో ఎంతో హోరున వర్షాలు, ఎక్కడ చూసినా కూడా వర్షాలు ముగిసిపోతాయి అనుకున్నటువంటి కాలంలో పెద్ద వర్షాలు, కుండపోతగా వర్షాలు. కలశము అని అంటే కుండ, ఆకాశపు కలశములోని, ఆకాశపు కుండలోని వర్షమును కుమ్మరించువాడెవడు? ధూళి బురదై పారునట్లు, ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి మనం అనేకం విన్నాం. కొండ చర్యలు వర్షానికి అదంతా మట్టి కరిగి బురదగా రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ బంద్ అయినటువంటి పరిస్థితులు కలిగాయి. అవి కూలడం వలన, ఆ యొక్క బురద అంతా కూడా పారి రావటం వలన ఇళ్ళు కొట్టుకొని పోయి ఇళ్ళు పాడైనటువంటివి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలు. కనుక ధూళి బురదయై పారునట్లుగా, ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి, కొండ చర్యలు అవి బురదగా ప్రవహించినట్లుగా జరిగినటువంటి సంఘటనలు మనం గమనించాం. అవన్నీ కూడా చేయగలిగినటువంటి వాడెవడు? ఆకాశపు కుండలో నుండి వర్షమును కుమ్మరించిన వాడెవడు? ఇంతవరకు దేవుడు సృష్టిని గురించి చెప్పాడు. అంతరిక్షము
ఆకాశము, భూమి, సముద్రము, నదులు, అలాగనే మంచు, హిమము, ధూళి, బురద, వీటన్నిటి గురించి చెప్పాడు. ఈ 35వ వచనం నుండి జంతువులు, పక్షులను గురించి ప్రశ్నించడం దేవుడు మొదలు పెడతాడు. 39వ వచనం, ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడేదవా. ఆడు సింహము, సింహపు పిల్లలు. 40వ వచనం. 41వ వచనం, కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టునప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు. 39వ అధ్యాయము 1వ వచనము, అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా. కొండ మేకలు, సింహాలు, ఆడు సింహాలు, సింహపు పిల్లలు, ఆ తర్వాత కాకులు, కొండ మేకలు, లేళ్ళు. 39వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం, లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా. లేడి అన్నటువంటి జింకలు, వాటి గురించినటువంటి ప్రశ్నలు వేస్తాడు. 5వ వచనము, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు. అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు. నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. 9వ వచనంలో, గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా. గురుపోతు అన్నటువంటి జంతువును నీవు కంట్రోల్ చేయగలవా, దాన్ని నీవు ఆధీనం చేసుకోగలవా. గురుపోతును నీవు టేమ్ చేయగలవా, దాన్ని సాధువు చేయగలవా. తిరిగి 13వ వచనంలో, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును. నిప్పుకోడిని గురించినటువంటి జ్ఞానం, వాటి గురించినటువంటి ప్రశ్నలు వేశాడు దేవుడు. ఇక్కడ అడుగుతున్నటువంటి మాటలు, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యం కలదిగా ఉన్నదా. నిప్పుకోడి గురించి, నిప్పుకోళ్ళను మనం చూసాం, నేను కూడా మామూలుగానే చూశాను. ఈ వాక్యం చదివినప్పుడు మాత్రమే ప్రశ్న కలిగింది, నిప్పుకోడి ఈకలతో పాటు వెంట్రుకలు కూడా కనిపిస్తాయి. దాని అంతగా లక్ష్యం ఉంచలేదు. కానీ దేవుడి ప్రశ్నను యోబును అడిగినప్పుడు, అవును నిజమే, నిప్పుకోళ్ళకి ఈకలతో పాటు వెంట్రుకలు కూడా ఉన్నాయి అనేసి ఆ యొక్క తలంపు కలిగింది. కనుక దేవుడు క్షుణ్ణంగా జంతువులు, పక్షులు, సృష్టి, ప్రకృతి అంతటిని గురించి కూడా యోబును ప్రశ్నిస్తూ వచ్చాడు. అలాగనే 17వ వచనం నుండి, దేవుడు దానిని తెలివి లేనిదిగా చేశాను, ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. నిప్పుకోడి తెలివి లేనటువంటిది. అందుకే అది ఏం చేస్తుంది, అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా. గుర్రము అన్నటువంటి గుర్రమును కూడా దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా. మిడత వలె అది గంతులు వేయినట్లు వేయుదువా. మిడత, దేవుడు గుర్రమును జ్ఞాపకం చేశాడు, మిడతలను జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత 26వ వచనంలో, డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా. డేగ అన్నటువంటి పక్షి. 27వ వచనంలో, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున. కనుక దేవుడు యోబును తన యొక్క సృష్టిలో నుంచి, ప్రకృతిలో నుంచి, జంతువులు, పక్షాదుల నుంచి యోబును ప్రశ్నిస్తూ వీటన్నిటిని కలుగజేసినటువంటి వాడు సృష్టికర్త, వీటన్నిటికీ వాటి యొక్క స్వభావాన్ని నిర్ణయించినటువంటి వాడు, వాటి జీవన విధానములను ఏర్పరచినటువంటి వాడు, దేవుడైనటువంటి సత్యం గ్రహించులాగిన ఈ మాటలు చెప్తున్నాడు. తిరిగి 40వ అధ్యాయంలో దేవుడు మరలా మాట్లాడాడు. మొదటి 2 వచనాలు, మరియు యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఆక్షేపణలు చేయుజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా. దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలెను. దేవునితో ఎవడు వాదించగలడు? దేవునితో వాదించగలిగినటువంటి
జ్ఞాని ఎవడు? దేవునితోనే వ్యాజ్యమాడగలిగినటువంటి నరుడెవడు? మానవులు ఎవరు కూడా దేవునితో వ్యాజ్యమాడలేరు, దేవునితో వాదించలేరు, దేవుని ప్రశ్నించలేరు. సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆయనను ప్రశ్నించగలిగేటువంటి గొప్పవాడు ఎవరూ లోకంలో లేరు. యోబు ఈ సత్యాన్ని గ్రహించినాడు. కనుకనే దేవునికి విరుద్ధంగా యోబు ఒక మాట కూడా మాట్లాడలేదు. అందుకే దేవుడు 42వ అధ్యాయంలో ఆయన యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజుతో చెప్పినటువంటి మాటల్లో ఈ మాట అంటున్నాడు. 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు అన్నటువంటి మాట అంటున్నాడు. అనగా మీ స్నేహితుడు అయినటువంటి యోబు నన్ను గురించి యుక్తమైనటువంటి మాటలు పలికాడు, యోగ్యమైనటువంటి మాటలు పలికాడు, ఉచితమైనటువంటి మాటలు పలికాడు, సరి అయినటువంటి మాటలు పలికాడు. మీరు నన్ను గురించి యోగ్యమైనటువంటి మాటలు పలకలేదు, నన్ను గురించి యుక్తమైనటువంటి మాటలు పలకలేదు, సరి అయినటువంటి మాటలు మీరు నన్ను గురించి పలకలేదు. అయితే నా సేవకుడు యోబు నన్ను గురించి యుక్తమైనటువంటి మాటలు పలికాడు. కనుక దేవుడు యోబు ఆయన దేవుని గురించి ఏమాత్రం దేవుని నిందించక యుక్తముగా మాట్లాడున్నాడన్నటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి వాడు. కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలను, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చున. కనుక 3వ వచనం నుండి యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. 40వ అధ్యాయం 3వ వచనం నుండి యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఇంకేం మాట్లాడగలను ప్రభువా? నేను మాట్లాడలేను, నేను ప్రత్యుత్తరం ఇవ్వలేను అంటూ తన నోరు మూసుకుంటున్నాడు. ఒకమారు మాట్లాడి తిని నేను మరల నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలుకను. కనుక యోబు యొక్క ప్రత్యుత్తరం దేవునికి ఈ రీతిగా ఉంది. కనుక దేవుడు మరలా యోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. 6వ వచనం నుండి 40వ అధ్యాయము 6వ వచనం నుండి 41వ అధ్యాయం 34వ వచనం వరకు కూడా, అనగా 41వ అధ్యాయం చివరి వరకు కూడా తిరిగి దేవుడు మాట్లాడుతున్నాడు యోబుతో. 6వ వచనం, 40వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. 7వ వచనం. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. దేవుడు తిరిగి తన యొక్క ప్రశ్నలను యోబుతో కొనసాగిస్తూ సృష్టిని ఏ రీతిగా, సృష్టి అంతటిని, విశ్వం అంతటిని, అలాగే జంతువులను, పక్షులను జ్ఞాపకం చేసి ప్రశ్నించాడో అదే రీతిగా మరలా కొనసాగిస్తున్నాడు. 15వ వచనం. మొదటగా మనం 9వ వచనాన్ని గమనిస్తే దేవుడు తనను గురించి ఎంతవరకు గ్రహించగలవన్నటువంటి ప్రశ్నను వేస్తున్నాడు. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? దేవునికి కలిగి ఉన్న బాహుబలం, దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క బాహుబలం అనంటే భుజబలం, శక్తి, బలము, తన హస్తాల్లో ఉన్నటువంటి బలం, ఆయన బాహువుకు ఉన్నటువంటి బలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఇక్కడ మరోసారి మనం దేవుని స్వరం ఎలాంటిదన్నటువంటిది ఆయన మాటలోనే వింటున్నాం. ఆయన ఉరుము ధ్వని వంటి స్వరం.
ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా. కనుక దేవుని యొక్క స్వరం ఆయన పలికితే, ఆయన మాట్లాడితే ఉరుము లాంటి గర్జన కలుగుతుంది అన్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక 15వ వచనంలో, నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా, ఎద్దు వలె అది గడ్డి మేయును. ఆ యొక్క దాని రూపం చూస్తే అది నాన్ వెజిటేరియన్, లేకపోతే ఏ జంతువులను చంపుకొని తింటుందో అన్నట్లుగా కనిపిస్తుంది. అయితే అది తినేటువంటి ఆహారం గడ్డి మాత్రమే అన్నటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎద్దు వలె అది గడ్డి మేయును, నీటి గుర్రము. 17వ వచనము, దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దేవదారు చెట్టును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవదారు చెట్లు ఉన్నతమైనటువంటి పర్వత ప్రాంతంలో ఉండి, ఆ యొక్క చెట్లు కొండ మీద ఎలా ఉంటుంది, గాలి బలమైనటువంటి గాలి వీస్తుంది కొండల మీదకి వెళ్ళినట్లయితే. దేవదారు వృక్షాలు కొండ మీద అవి పెరుగుతుండగా అటువంటి గాలి ప్రతిదినము దానికి తగులుతూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం, రాత్రి, పగలు అంతా కూడా గాలి వీస్తూ ఉంటుంది, బలమైనటువంటి గాలులు వీస్తుంటాయి. ఆ యొక్క దేవదారు వృక్షము ఆ కొండ మీద అది తిరిగి గాలిలో లేస్తుంది, విరిగిపోదు, గా వంగుతుంది గాలికి, అంత గాలి వస్తుంది, తిరిగి అది నిటారుగా నిలబడుతుంది గాలిపోయిన తర్వాత. అది అందుకే బలమైనటువంటి కర్ర, దేవదారు కర్ర బలమైనటువంటి కర్ర. అయితే ఈ యొక్క నీటి గుర్రం యొక్క తోక ఆ దేవదారు చెట్టు వంగినట్లుగా, అంటే బలమైన గాలికి వంగి తిరిగి చక్కగా అవుతున్నట్లుగా అది కూడా ఉంటుంది అంటున్నాడు. దాని గురించి వివరిస్తూ మరి 18వ వచనంలో, దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. దాని గురించి ఆ దేవుడు అన్ని వివరిస్తాడు. మనం చూసే రీతిగా ఆ యొక్క నీటి గుర్రం బలమైనటువంటి శరీరం కలిగి ఉంటుంది. దాని శరీరం ఇత్తడిలాగా, ఇనుములాగా ఉంటుంది, దాని ఎముకలు ఇనుములాగా ఉంటాయి. ఎటువంటి దానినైనా కూడా తట్టుకుంటుంది. ఎటువంటి బలమైనటువంటి ఆయుధంతో దాని మీద దాడి చేసినప్పుడు కూడా అది తట్టుకోగలదు, దాన్ని ఎదుర్కోగలదు. కనుక అదంతా కూడా ఆయన వివరించాడు. తిరిగి 41వ అధ్యాయంలో 1వ వచనంలో, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా. మకరము అని అంటే ఈ మొసలి, మకరము అని అంటే మొసలి, క్రోకడైల్. ఈ మకరం, ఈ మొసలి నీళ్ళలో ఉంటే దాని బలాన్ని ఎవరు కూడా అధిగమించలేరంట. అది నేల మీదకి వస్తే అది బలహీనమవుతుందంట. అది నీళ్ళల్లో ఉండగా దానికి ఏదైనా సిక్కితే ఈవెన్ చివరికి ఏనుగైనా సరే లాక్కొని పోగలుగుతుంది. అది నీళ్ళల్లో ఉన్నంత వరకు దాందే బలం అంటారు. దానికి నీళ్ళల్లో ఉండగా నీవు గాలం వేసి నేల మీదకి లాగగలవా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. కనుక మకరము, మొసలి గురించినటువంటి ప్రశ్నను వేశాడు. ఇక్కడ దాని గురించి ఇంగ్లీష్ బైబిల్లో బహుశా డ్రాగన్ అని ఉంటుంది. చైనా దేశంలో డ్రాగన్స్ అని ఉండేటువంటివని చెప్పేటువంటి కథల రీతిగా, పురాణాల రీతిగా అవి తెలుగులో మకరం అని రాయబడింది, మొసలిని రాయబడింది. అయితే అవి డ్రాగన్స్గా ఇంగ్లీష్ భాషలో చూస్తాం. చెప్పబడినటువంటి వివరణను చూస్తే కూడా దాని గురించి దేవుడు వివరించిన విధానం చూస్తే అవి డ్రాగన్స్ అన్నటువంటి తలంపు కలుగుతుంది. 8వ వచనము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకునే నెడల నీవు మరల అలాగున చేయకుందువు. నీవు దానితో పోరు జరిగించినట్లయితే అప్పుడు నీకు అర్థమవుతుంది అది ఎంత బలమైనటువంటిది. కనుక దానితో ఇంకా మరొకసారి పోరాడడానికి నీవు ముందుకు పోవు అన్నటువంటి మాటలు చెప్తున్నాడు. కనుక ఈ బలమైనటువంటి జంతువులను దేవుడు జ్ఞాపకం చేశాడు. 18వ వచనంలో, అది తుమ్మగా వెలుగు ప్రకాశించును,
దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. అంటే అది తుమ్మితే నోట్లో నుంచి అగ్ని వస్తుంది అని చైనీస్ వాళ్ళ కథలలో పురాణాలలో వాడబడేటువంటి ఆ యొక్క డ్రాగన్ అన్నటువంటి దాని గురించి వారు వేసేటువంటి చిత్రాలు, దాని గురించి చెప్పేటువంటి మాటలు ఏంటంటే అది నిప్పులు తింటుంది, మంటలు తింటుంది అని, అది తుమ్మితే మంటలు వస్తాయని, అది కక్కితే మంటలు కక్కుతుంది అని చెప్తుంటారు. కనుక దేవుడు ఆ వివరణనే ఇక్కడ ఇచ్చాడు, అది ఇలాంటిది అని. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును, దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి. కనుక దేవుడు ఇలాగన అన్నిటినీ జ్ఞాపకం చేస్తూ చెప్పినటువంటి మాటలు, ఈ నీటి గుర్రం గురించి చెప్పినటువంటి మాట 40వ అధ్యాయం 19వ వచనంలో, 40వ అధ్యాయం 19వ వచనంలో నీటి గుర్రం గురించి దేవుడు చెప్పినటువంటి మాట, అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది అన్నాడు. ఆయన అక్కడ సింహం గురించో లేక పులిని గురించో లేక ఏనుగుని గురించో లేకపోతే బ్లూ వేల్ గురించో తిమింగలం గురించో చెప్పలేదు, కానీ దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది అని యొక్క నీటి గుర్రం గురించి చెప్తాన్నాడు. దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను, దాని ముక్కు మీద ఉండేటువంటి ఖడ్గమును ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాగనే ఈ యొక్క మకరము గురించి, డ్రాగన్ గురించి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట 33వ వచనం 34 వచనాలు. అది భయము లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు అంటున్నాడు. అది గొప్ప వాటిని అన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అనే మాట చెప్తున్నాడు. కనుక దేవుడు సృష్టి అంతటినీ, జంతువులను, పక్షులను అన్నిటినీ జ్ఞాపకం చేస్తూ వాటన్నిటినీ కలుగజేసినటువంటి వాడు నేనే కదా, వాటిని సృజించినటువంటి వాడు నేనే కదా అన్నటువంటి సత్యం యోబు జ్ఞాపకం చేయనట్లుగా ఆయన వాటి గురించినటువంటి మర్మాలన్నీ చెప్తున్నాడు, వాటి గురించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. తిరిగి 42వ అధ్యాయంలో యోబు దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. 42వ అధ్యాయము 1 నుంచి 6వ వచనము వరకు గమనిస్తే యోబు యెహోవాకు ఉత్తరం ఇస్తున్నాడు. 1వ వచనం నుండి, అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. యోబు ఒక కంక్లూషన్కి వచ్చాడు, ఒక ముగింపుకు వచ్చాడు. అవును, దేవుడే, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు. నేను ఉంచినటువంటి విశ్వాసంలో ఏమాత్రం తప్పు లేదు, నేను విశ్వసించిన విషయం ఏమాత్రం తప్పు కాదు, అది సరి అయినది. అవును, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. కనుక మరొకసారి యోబు తనను తాను తగ్గించుకున్నాడు, తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోబు మరవలేదు తన స్థితి, అలాగనే దేవుడు ఎంత గొప్పవాడు అన్నటువంటిది మరవలేదు. కనుక నన్ను నేను అసహించుకొని ధూళిలోని బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంభాషణలో మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించాలి, ఆయన గొప్పదనాన్ని మనం ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను అని నేనును పరలోకపు తండ్రి ఎదుట ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనడో వానిని పరలోకపు తండ్రి ఎదుట నేనును ఒప్పుకొనను అన్నటువంటి మాటను చెప్పాడు. కనుక ఈ లోకంలో జీవిస్తుండగా మన జీవితంలో దేవుణ్ణి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గొప్పదనాన్ని
మనం ఒప్పుకొనవలసినటువంటి వారం. అలాగనే రెండవది, మన యొక్క అధోస్థితిని, మన యొక్క అల్పత్వాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. మనం దేవుని ఎదుట ఎంత అల్పులమో మనం ఒప్పుకోవాలి. భక్తుడైనటువంటి దావీదు ఆయన రాసిన కీర్తనలో, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా జీవితం ఏంటో అన్నటువంటి ప్రశ్నను వేస్తాడు. నా యొక్క జీవితం ఏంటి అన్నటువంటిది తెలియజేయి ప్రభువా, తెలుపుము నాకు అని అంటాడు. నేను ఎంత అల్పుడనో తెలియజేయమంటాడు. తెలుపుము నేను ఎంత అల్పుడనో అంటాడు. కనుక మన యొక్క అల్పత్వాన్ని మనం గ్రహించాలి, ఎరగాలి, దాన్ని ఒప్పుకోవాలి. కనుక ఇక్కడ యోబు మరి దేవునితో ఆ యొక్క మాటను పలికాడు. దేవుడు తిరిగి ఆయన ఈ యొక్క 42వ అధ్యాయంలో 7వ వచనం నుండి 16వ వచనం వరకు, అనగా అక్కడికి 6వ వచనం వరకు మరి 7వ రంగం ముగుస్తూ ఉంది. 7వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి ఆ యొక్క మాటలు 8వ రంగముగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 8వ రంగం, ఎయిత్ సీన్, డ్రామాలో, నాటకంలో 8వ రంగం, చివరి రంగంగా మనం ఈ యొక్క వాక్య భాగాన్ని గమనించవచ్చు, అనగా చివరి జరిగినటువంటి సంఘటన. కనుక 7వ వచనం నుండి మనం గమనించినట్లయితే, తిరిగి ఊజు దేశంలో యోబు దగ్గర దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల నుంచి కొనసాగుతుంది. 7వ వచనం, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చాను. 7వ వచనం మనం ఇప్పటికీ 2 సార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే, ఆయన ఎలీఫజుతో ఈ మాట అన్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను, బిల్దదు జోఫరు అన్నటువంటి నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. దేవుడు వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి వారిని శిక్షించున్నట్లుగా ఆయనకు కోపం కలుగుతున్నది. దుష్టులైనటువంటి మానవులను, వారి యొక్క దుష్టత్వం చూసి దేవుడు ఆయన కోపపడి వారిని శిక్షించాలనుకోవడం అన్నటువంటిది మనం గతంలో అనేక పర్యాయాలు ధ్యానించి ఉంటాం. ఒకటి నోవహు కాలంలో, రెండవది సొదొమ గొమొర్రా, లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలు, మూడవదిగా యోనా గ్రంథంలో నీనెవె పట్టణ ప్రజలు. వారందరి దుష్టత్వాలను బట్టి వారిని శిక్షించినట్లుగా దేవునికి కోపం కలగటం, వారి మీదకి శిక్షను రప్పించటం. అయితే నీనెవె పట్టణం వారు పశ్చాత్తాపడడం వలన దేవుడు తన మనస్సును మార్చుకొని వారిని శిక్షించకపోవడం అన్నటువంటిది మనం చూస్తున్నాం. కనుక దేవునికి మనుషుల యొక్క దుష్టత్వాన్ని చూసినప్పుడు వారిని శిక్షించినటువంటి కోపం కలుగుతుంది. చెప్పేసి దేవుడు మానవులను శిక్షించి నాశనం చేయాలని ఇష్టపడడు. హెచ్కేల్ గ్రంథంలో 38వ అధ్యాయంలో దేవుడు అన్నటువంటి మాటలు, దుష్టుడు మరణం నొందుట నాకు ఇష్టమా, దుష్టుడు మరణం నొందుటలో నాకు సంతోషము కలుగునా అంటూ దేవుడు ప్రశ్నిస్తాడు. దుష్టులు మరణించడం దేవునికి ఇష్టం లేదు. దుష్టులు నశించిపోవడం, నాశనం అయిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. దుష్టులు మనస్సు మార్చుకొని, వారి హృదయములను త్రిప్పుకొని, వారి యొక్క దుష్టత్వాన్ని మానుకొని, వారి పాపములను మానుకొని జీవించటంలో దేవునికి ఆనందం ఉంది. దాని యందు ఆయన ఆనందిస్తాడు. కనుక ఇప్పుడు యోబుకు కలిగినటువంటి యొక్క శ్రమలో, సాతానుని వలన కలిగినటువంటి యొక్క శోధనలో, యోబు ఎంతో శ్రమపడినటువంటి పరిస్థితులలో యోబుతో వచ్చి వాదించినటువంటి ఆయన స్నేహితులను బట్టి దేవుడు వారి మీద కోపపడినప్పటికీ
ఆయన కోపం వారి మీద రగులు కొనకుండునట్లుగా మార్గాన్ని దేవుడే చెప్తున్నాడు. చూడండి 8వ వచనం. ఓ ఎలీఫజు, నీవు నీ స్నేహితులు నన్ను గురించి సరిగా మాట్లాడలేదు కాబట్టి మీ మీద నా కోపం మండుతున్నది అన్నటువంటి దేవుడు 8వ వచనంలో, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు అన్నాడు దేవుడు. కనుక ఆ యోబు స్నేహితుల యొక్క తప్పిదాలని బట్టి దేవుడు కోప్పన్నప్పటికీ వారిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. అక్కడ వారికి పరిష్కార మార్గం చూపిస్తా ఉన్నాడు. మీరు 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని యోబు దగ్గరికి వెళ్ళండి, బలి అర్పించండి, ప్రాయశ్చిత్తం చేయండి, మీరు దహన బలిగా అర్పించాలి. అయితే దేవుడు దహన బలి యందు ఆనందించేటువంటి వాడు కాదు, ఆయన బలులను కోరేటువంటి వాడు కాదు, వాటి యందు ఆయనకు ఆనందం లేదు. మీరు నాకేం బలి ఇస్తారు, మీ బలుల్లో నేను ఆనందిస్తానా అంటూ కీర్తనల్లో ప్రశ్నించడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా అంటాడు దేవుడు. లోకమును దాని సంపూర్ణత నావే కదా. 1000 కొండల మీద పశువులు నావే కదా. ఒక కొండ మీద ఎన్ని పశువులు ఉంటాయో ఆ పాశ్చాత్య పశ్చిమ దేశాలకు, పశ్చిమాసియా దేశాలకు, కనాను దేశానికి, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ ఒక్కొక్క కొండ మీద పచ్చికలు మేస్తూ ఎన్నెన్ని పశువులు ఉంటాయో, ఎడ్లు గొర్రెలు, 1000 గొర్రెలు ఉంటాయి. ఒక కొండ మీద కొన్ని 1000 గొర్రెలు మరి ఎడ్లు ఉన్నట్లయితే 1000 కొండల మీద ఎన్ని ఉండాలి. కాబట్టి వాటి యందు ఆనందించను అన్నటువంటి దేవుడు ఇక్కడ వారిని దహన బలిగా అర్పించమని చెప్పాడు. దాని అర్థం ఆ బలులను నేను అంగీకరిస్తాను, వాటి యందు నేను సంతోషిస్తాను, తృప్తి చెందుతానని కాదు. అది ఒక క్రమం, ఆచారము లేక ఒక క్రమం, దేవుడు పెట్టినటువంటి ఒక క్రమం. మానవులు పాపం చేసినప్పుడు ప్రాయశ్చిత్తముగా బలిని అర్పించాలి. మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి దహన బలి, సమాధానార్థమైన బలి, అలాగా దేవుడు బలులను ఏర్పాటు చేశాడు. కాబట్టి వాటిని మీరు అర్పించాలి, అది క్రమం. అయితే మీ పాపములు ఎప్పుడు క్షమించబడుతున్నాయంటే నా సేవకుడైన యోబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. చూడండి, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తుండగా మనల్ని ద్వేషించేటువంటి వారి గురించి, మనకు శత్రువులుగా ఉన్నటువంటి వారి గురించి మనం ప్రార్థించినప్పుడే వారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మనం వారి గురించి ప్రార్థించకపోతే, వారిని క్షమించమని ప్రార్థించకపోతే వారికి క్షమాపణ కలగదు. దాని ఫలితం వారు అనుభవించాల్సి వస్తుంది. కనుక నీ జీవితంలో ఎవరైనా నిన్ను ద్వేషించేవారు ఉన్నట్లయితే, నీకు శత్రువులుగా ప్రవర్తిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి నిమిత్తం నువ్వు ప్రార్థించు, వారిని క్షమించమని దేవుణ్ణి వేడుకో. అయితే వచ్చిన ఒక సమస్య ఏంటంటే, వాళ్ళు పశ్చాత్తాపడి నీ దగ్గరికి రాకపోతే, వాళ్ళు పశ్చాత్తాపడి నిన్ను అడగకపోతే నీవు ప్రార్థించి ప్రయోజనం ఉండదు. వారిలో మార్పు ఉండాలి. వారు చేసినటువంటి తప్పిదమును వారు గ్రహించాలి. వారు చేసినటువంటి తప్పిదమును వారు గ్రహించినప్పుడు నీవు చేసేటువంటి ప్రార్థన వారికి ఫలితాన్ని ఇస్తుంది. అయితే యథావిధిగా వారు అడిగినప్పటికీ అడగకపోయినప్పటికీ నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు నీ యొక్క భక్తి, నీ నీతిమత్వం అన్నటువంటిది స్థిరపరచబడుతుంది. దేవుడు ఆయన నిన్ను చూడగా ఆయనకు అదనిపిస్తుంది, నా కుమారుడు నా కుమార్తె వారి పట్ల తప్పిదం చేసినటువంటి వారిని వారు క్షమిస్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు అన్నటువంటిది దేవుడు ఎరిగి నీ యందు ఆనందిస్తాడు. నీ నీతిమత్వము స్థిరపరచబడుతుంది. తప్పిదం చేసినటువంటి వారు వచ్చి నిన్ను క్షమాపణ కోరితే, లేక నీ దగ్గర వచ్చి పశ్చాత్తాపడితే, నీవు ప్రార్థించినప్పుడు వారి యొక్క తప్పిదములు క్షమించబడి వారు మేలు పొందుతారు, ఆశీర్వాదాలు పొందుతారు. వారు అలాగా చేసిన తప్పును దాచుకొని నీ యొద్దకు రాకుండానే ఉండగా నీవు మాత్రం వారిని క్షమిస్తూ నీవు ప్రార్థించినట్లయితే నీ నీతిమత్వం దృఢపడుతుంది, కానీ వారు దాని ఫలితం అనుభవించలేరు.
అయినప్పటికీ నీవు చేయవలసినటువంటిది నీవు చేయాలి, అది నీకు నీతివత్వాన్ని కలుగజేస్తుంది. కనుక యోబు యొక్క స్నేహితులను గురించి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదను. కనుక దేవుడు యోబు యొక్క ప్రార్థనలు అంగీకరించి వారిని క్షమించడం అన్నటువంటిది జరుగుతుంది. 9వ వచనం, తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. 10వ వచనము, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. కనుక 8వ రంగం ఈ 42వ అధ్యాయం 7వ వచనం నుండి చివరి వరకు కొనసాగుతుంది. ఇందులో మనం చూసేటువంటి ఊజు దేశంలో యోబు యొక్క పునరుద్ధరణ, యోబు రెండంతల ఆశీర్వాదాలు పొందటం, 2 అంతల దీవెనలు పొందినటువంటి యోబు, ఊజు దేశంలో 2 అంతల ఆశీర్వాదములు పొందినటువంటి యోబు 42వ అధ్యాయం 7వ వచనం నుండి చివరి వరకు. కనుక దేవుడు యోబును అత్యధికముగా 2 అంతలుగా ఆశీర్వదించాడు. ఎలాగా మనం గమనిస్తే ఈ 42వ అధ్యాయంలో 12వ వచనం నుండి యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను, అతనికి 14,000 గొర్రెలును. మొదట ఎన్ని ఉండినాయండి? 1వ అధ్యాయంలో 7,000 గొర్రెలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయనను ఆశీర్వదించి ఎన్ని ఇచ్చాడు? 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు. మొదటి అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి? 3,000 ఒంటెలు ఉన్నాయి. ఈ 42వ అధ్యాయంలో 6,000 ఒంటెలు ఉన్నాయి. 1000 జతల ఎడ్లు. మొదటి అధ్యాయంలో 500 జతల ఎడ్లు ఉన్నాయి. ఈ 42వ అధ్యాయంలో 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు. 1వ అధ్యాయంలో 500 ఆడుగాడిదలు ఉన్నాయి. 42వ అధ్యాయంలో 1000 ఆడుగాడిదలు ఉన్నాయి. మరల సంతానాన్ని దయచేశాడు. 10 మంది చనిపోయారు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, వారందరూ చనిపోయారు. అయితే దేవుడు 2 అంతల ఆశీర్వాదంలో సంతానాన్ని కూడా 2 అంతలు చేయలేదు. దేవుడు 2 అంతలు చేసినట్లయితే 14 మంది కుమారులు, 6 మంది కుమార్తెలు కలగాలి. అయితే దేవుడు తిరిగి 10 మంది సంతానాన్ని ఇచ్చాడు. 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. 13వ వచనం, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. పెద్దదానికి ఎమీమా, 2వ దానికి కెజియా, 3వ దానికి కెరెంహప్పుకు అన్నటువంటి పేర్లు పెట్టాడు. 15వ వచనం, ఆ దేశం అందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. 16వ వచనం, అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు ఆయన యొక్క జీవితం ఎంతో విశేషమైనటువంటి జీవితం, దేవునికి సాక్షాత్తమైనటువంటి జీవితం. సాధారణంగా యోబు అనగానే క్రైస్తవులమైన మనము జ్ఞాపకం చేసుకునేది శ్రమలు, శోధన, శ్రమలు అన్నటువంటిది. అయితే వాటన్నిటినీ ఆయన సహించడం, యోబు కంటే గొప్పగా ఈ లోకంలో శ్రమలను సహించినటువంటి వారు ఎవరును లేరు అన్నటువంటి సత్యం మనం గమనించవచ్చు. ఎవరిది? ఎవరిది? నాదా? ఎట్లా మ్యూట్ అయింది? ఎంతవరకు విన్నారు? లాస్ట్ రెఫరెన్స్ 16వ వచనమా? కంప్లీట్ అయిందా? ఓకే. 42వ అధ్యాయము 15వ వచనంలో యోబు కుమార్తెల గురించి వారంతటి సౌందర్యవతులు ఎవరు లేరు అన్నటువంటి మాటను చెప్పడం జరిగింది. ఆ తర్వాత 16వ వచనంలో యోబు తన కుమారులను చూచి ఆయన 4 తరములు చూచి మృతి నొందెను అన్నటువంటి మాట. ఆయన మృతిని పొందినప్పటి మరలా జీవించినటువంటి జీవిత కాలాన్ని అక్కడ
మరలా కాలము నిండిన వృద్ధుడైన మరణించినప్పుడు 140 సంవత్సరములు అన్న మాటను చూస్తున్నాం. కుమారుడు కుమార్తెలు కలిగిన తర్వాత 140 సంవత్సరాలు జీవించాడు. ఆయన ముందుగా జీవించినటువంటి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కాలంలో 40 సంవత్సరాల వయసు లేక 30 సంవత్సరాల వయసు, ఆ సమయంలో ఆ వయసులో వివాహాలు చేసుకునేటువంటి వారు కనుక 40 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటే 10 మంది పిల్లలు సంతానం కలిగితే అతడు 60 ఏండ్లో లేక 70 ఏండ్లో లేక 80 ఏండ్ల వయసు కలిగి ఉండాలి. పిల్లలు పెద్దగా అయ్యారు కూడా. పిల్లలు పెద్దగా అయ్యి వారి వారి కుటుంబాలు వారి వారి ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి మొదటి అధ్యాయంలో. కనుక దాదాపు యోబుకు శ్రమలు కలిగేటువంటి సమయానికి 80 నుంచి 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు. అటువంటిది అలాగ అనుకున్నట్లయితే ఆ తర్వాత 140 సంవత్సరాలు జీవించాడు. అంటే 200 సంవత్సరాలు లేక 200 సంవత్సరాలకు పైగా జీవించాడు. కనుక సాధారణంగా నా ఊహ 180 సంవత్సరాల నుంచి 240 సంవత్సరాల వరకు బహుశా జీవించి ఉండవచ్చును అని తలంచుంటాను. కనుక ఇంత వయసు జీవించేటువంటి వారు అబ్రహాం కాలంలోనే కానీ ఆ తర్వాత కాలంలో ఎవరు కూడా అంత వయసు జీవించిన వారు లేరు. కనుక యోబు అబ్రహాము కాలంలో ఉండినటువంటి వాడని భావిస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితం, ఆయన పొందినటువంటి శ్రమల్లో ఆయన చూపించినటువంటి సహనం, వీటిని మనం చేసుకుంటుంటాం. కనుక ఈ సమయంలో ఈ యొక్క గ్రంథాన్ని మనం ఇంతటితో ముగిస్తున్నాం. మరలా యోబు యొక్క జీవితాన్ని, యోబు యొక్క గ్రంథం, దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలంటూ వచ్చేటువంటి గురువారం సాయంకాలం 8 గంటల నుండి మనం 9 గంటల వరకు ధ్యానం చేస్తాం. దయచేసి మరి ఆసక్తితో పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. మరి యొక్క సమయంలో దేవుడు ఈ మాటలను దీవించిన గాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి స్తుతులు వందనం చెల్లించున్నాం. ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాలు ఫలింపజేయము తండ్రి. అవును ప్రభువా, నీవు సృష్టికర్తవు, సర్వాధికారి అయిన ప్రభు, సర్వశక్తిమంతుడు. మా తండ్రి, సృష్టిలో విశ్వంలోని ప్రతి అణువును ఎరిగినటువంటి దేవుడవు నీవు, ఎరిగినటువంటి వాడవు నీవు మాత్రమే తండ్రి. సృష్టిలో ఉన్నటువంటి ఆకాశ నక్షత్రములు, గ్రహములు, సూర్యచంద్ర గోళాలు, మా తండ్రి భూగోళము, భూమి మీద ఉన్నటువంటి భూమి, కొండలు, సముద్రములు, లోయలు, సమస్తమును ఎరిగిన వాడవు నీవు తండ్రి ప్రభువా. వాటికి హద్దులను నియమించిన వాడవు నీవు. మేఘములను, వర్షమును, మంచును, హిమమును మా తండ్రి ఎరిగినటువంటి దేవుడవు నీవు. భూమండలం మీద ఉన్నటువంటి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులను ఎరిగినటువంటి వాడవు నీవు తండ్రి. నిన్ను మించిన జ్ఞానం ఎవరికి లేదు, నీ అంత జ్ఞానం ఎవరికి లేదు దేవా. మా ప్రభువా, సర్వజ్ఞానివి నీవు. నీ ఎదుట మేము మంటివారము, అల్పులము, బలహీనులము. మేము ప్రభువా సాగిలపడి నీకు మొక్కవలసినటువంటి వారమే. నీ యొక్క సృష్టిని చూడగా, నీ శక్తిని ఊహించగా ప్రభువా మేము ఊహించలేము. మాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది తండ్రి. నీకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాను. నీ భక్తుడైనటువంటి యోబు జీవితం కొరకు నీకు వందనములు. ఆయన జీవితంలో కలిగినటువంటి శోధనలు, శ్రమలు మా తండ్రి, వాటిలో అతనికి కలిగినటువంటి సహనము, నీ సేవకుని నీవు కాపాడినటువంటి విధానము, అలాగనే ద్వేషించేటువంటి వారిని కూడా, శత్రువులైనటువంటి వారిని కూడా రక్షించేటువంటి నీ గొప్ప దయ, కరుణ బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయము. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. మరి జూమ్ ద్వారా మరి పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ, వారి కుటుంబంలో నీవు దీవించి ప్రతి మేలును వారికి చేయము తండ్రి. మా రక్షక ప్రభువా, అలాగనే ఫేస్బుక్ ద్వారా కూడా మరి వీక్షించిన బిడ్డలందరినీ కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తూ ఉన్నా. మరొకసారి ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనములు ప్రభువా. రాత్రి వేళ నీ రెక్కల చాటున భద్రపరచు విశ్రాంతిని మాకు దయచేయమని, నీ చిత్తమైతే ఉదయం మేము సజీవులుగా మేల్కొని నేను స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, ఇలాగే ఆన్లైన్ ద్వారా లోకమంతటా నీ పరిచర్య కొనసాగుతూ ఉండగా ప్రభువా, ఆ యొక్క పరిచర్య నీవు ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, సహవాసం, దేవుని ప్రేమించే ప్రతి వారికి, విశేషంగా ఈనాడు బైబిల్ స్టడీలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ, వారి కుటుంబములకు ఇప్పుడు మొదలు సదాకాలము తోడే ఉండును గాక.
ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. జూమ్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు మ్యూట్స్ తీసేయచ్చును, మరి మనం మాట్లాడుకోవచ్చు, పలకరించుకోవచ్చును. పీటర్ గారు వందనాలు, గాడ్ బ్లెస్ యూ. ఎస్, ఫేస్బుక్లో వీక్షించిన వారందరికీ వందనాలు, గాడ్ బ్లెస్ యూ ఆల్.